వెల్కమ్ బ్యాక్ విజయ్ గారు. సో ఇక్కడ బిఆర్ నాయుడు గారు ఆయన్ని తప్పు పట్టాలా, ఎక్కడున్నారు అని ఇందాక మీరు అడిగిన దానికి ఒక చిన్న ఇదైతే మనకు వచ్చింది బయట లాంటిది. నేను చూపించే ప్రయత్నం చేస్తా ఒక 1 minute. ఆయన అన్నది ఏంటంటే, నాకు అనుమానం ఉంది, ఆల్రెడీ మనం ప్రకటన కూడా ఇచ్చాం, దాదాపు 7 లక్షల పైచలకు వస్తారు అన్నటువంటిది విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్లో మనకు ఉంది. ఎంతమంది భక్తులు వస్తారు ఏంటనేది, దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేయండి, చూసుకోండి అని చెప్పి అక్కడున్న అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే ఈఓకి జేఈఓ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అని ఆయన మాట్లాడుతున్నటువంటిది. అంటే ఇక్కడ ఆయన చెప్పారు, ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంటే అపరిమితమైనటువంటి అధికారాలు ఏవో ఆయనకు ఉన్నాయి అనుకోవడానికి లేదు. కేవలం మనకి పాలనాధిపతులుగా ఐఏఎస్లు ఎలా ఉంటారో ప్రభుత్వం ఉన్నప్పుడు, అలాగే దీన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈఓ శ్యామలారావు కానీ లేదంటే జేఈఓ వెంకన్న చౌదరి కానీ వీళ్ళిద్దరూ మొత్తం దీన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. కానీ ఇక్కడ వివాదాలతోటే వీళ్ళకి మునుగుతుంటే ఇంకా వీళ్ళు ఈ ఏర్పాట్లు ఎలా చేస్తారు? ఈఓ గారేమో నేనేదో మాట్లాడి వెళ్ళిపోయారు. ఇక జేఈఓ గారి సంగతి సరే, నేనేదో మోనార్క్ని, తిరుమలంతా నాదే, ముఖ్యమంత్రి చంద్రబాబు నా నెత్తి మీద ఉన్నాడు, నా ఇష్టం అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలాగా చూడొచ్చు? ధర్మారెడ్డి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో, ధర్మారెడ్డిని మించిన ఆరోపణలు 100 రోజుల లోపల వెంకయ్య చౌదరి గారు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సింపుల్. ఇక్కడ మీరు అన్నారు కేవలం బిఆర్ నాయుడు గారిది ఒక రాజకీయ పదవి లాంటిదే, అది కేవలం పరిపాలనకు సంబంధించిందే అనుకోవచ్చు. కానీ మీరు కనుక గమనిస్తే లడ్డూ వివాదం 100 రోజులు, సుమారు 90-100 రోజులు ముందు జరిగిన తర్వాత ఒక్కసారిగా టీటీడీకి సంబంధించిన ఏ వార్త బయటికి రావడం మానేసింది. అప్పటి నుంచి టీటీకి సంబంధించిన ఏ వార్త కూడా ఏ మీడియాలో కూడా చర్చాంశనీయం కాలేదు. ఏదో హోటల్ ఓపెన్ చేశారు, లేకపోతే ఇంకొకటి ఇటువంటి తప్ప టీటీడీ విధి విధానాల గురించి కానీ ఇది కానీ ఇంకే గానీ ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చిన సందర్భాలు నాకున్న సమాచారం మేరకు అది టీటీడీ కార్యాలయమా లేకపోతే TV5 కార్యాలయమా అన్నంతగా అక్కడ జరుగుతున్న పెట్టేగిపోతున్నటువంటి విషయాలని మనబోటి వాళ్ళ దృష్టికి ఉన్నాయి. ఓపెన్ గా మాట్లాడదాం. ఎందుకంటే ఆయన మనకేం శత్రువు కాదు, ఆయన మనకేమి సన్నిహితుడు కాకుండా పోలేదు. కాకపోతే గతంలో భిన్నంగా ఉన్నటువంటి విషయాలకి భిన్నంగా, గతంలో ఉన్నటువంటి విషయాలకు భిన్నంగా పరిపాలన, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఒక పథకం వచ్చింది, ఒక లేకపోతే ఇంకొకటి వచ్చింది. ఇక్కడ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చేశాడంటారా, టీటీడీ చైర్మన్ TV5 నాయుడు గారు చేశారంటారా, లేకపోతే జగన్ చేశారంటారా, చంద్రబాబు చేశారంటారా, ఇంకొకట? అంటే ప్లస్ వచ్చినప్పుడేమో పరిపాలనా పరంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్లస్ ఇవ్వటం, వైఫల్యం అయితే అధికారులు తప్ప, నిర్వహణ లోపం అయితే అధికారులదా? ఇక్కడ చనిపోయిన ప్రాణాల విలువంతా. తెలంగాణలో సినిమాల్లో చచ్చిపోయినటువంటి వాడికి 2 కోట్లు ఇచ్చారు, వేల కోట్ల లక్షల కోట్ల ప్రపంచ కుబేరుడైనటువంటి దేవదేవుడి సమక్షంలో చనిపోయిన ఈ ప్రజల ప్రాణాల విలువంతో బిఆర్కే నాయుడు గారు ఇవాళ నిర్ణయించబోతున్నారా? దాన్ని ఏం చేయబోతా ఉన్నారు? అపచారం అంటూ గొంతులు దించుకునేటువంటి పలు రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు మరి వాళ్ళు ఎందుకు మోగబోయినాయి? మీడియా నా తొలి ముద్దాయి, మీడియా నా దృష్టిలో తొలి ముద్దాయి. మీడియాని మాట్లాడే ఉన్నదో లేనిదో జరగనటువంటి దీన్ని ఇవాళ జరిగిన వాళ్ళకి ఏం న్యాయం చేయబోతున్నారు? ఎవరు ఏ రకంగా చేయబోతున్నారు? దేవదేవుడు ఇంట్లో మనిషి చనిపోతే బయట పెట్టి ఇల్లు మైలబడిందనేటువంటి మనం, జరిగిందో జరగలేదో తెలియనటువంటి లడ్డూ గురించి అంతగా మాట్లాడిన మనం ఇవాళ 7-8 మంది వ్యక్తులు సూపర్ 6తో మొదలయ్యి ఇంకా కౌంట్ పెరుగుతున్నటువంటి లక్కీ నెంబర్ 9 దాకా వెళ్తున్నటువంటి ఈ మరణాలు దేవదేవుడి సమక్షంలో జరిగితే తిరుపతి మైలబడలేదా? ఇప్పుడు తీయండ్రా, ఎత్తండ్రా లుంగీలు, తీయండ్రా బకెట్లు, కడగండ్రా మెట్లు అనేటువంటి మెట్లు కింద నుంచి పైకి కడుగుతారా, పైనుంచి కిందకు కడుగుతారా? ఈ రాజకీయ నాయకుల దేవుడి దృష్టి సనాతన ధర్మం అంటూ, హిందుత్వం అంటూ ఒక రెచ్చగొడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుకోవాలా, బీజేపీ అనుకోవాలా, దేవుడ సర్వమతాలు సర్వ జాతులు కలిసి బతుకుతున్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అంటున్నటువంటి ఈ భారతదేశాన్ని ఈ రకంగా భ్రష్టు పట్టిస్తున్నటువంటి కుహనా హిందుత్వవాదులకు అనుకోవాలా, లేకపోతే లౌకికవాదులకు అనుకోవాలా? తన మీడియాలో ఉన్నటువంటి ఇవాళ భేదాలు విభేదాలు లేకుండా అన్ని టీవీ ఛానళ్లు, టీవీ నాయుడు గారికి సత్కారాలు సన్మానాలు చేసి కూర్చోబెట్టి మాట్లాడిన టీవీ ఛానళ్లు ఇవాళ బిఆర్ నాయుడు
ఇవాళ టీటీడీ చైర్మన్ గా రాజీనామా చేయాలి. ప్రభుత్వాలకు సంబంధం లేదు, అధికారులని అసమర్థులుగా తయారు చేసుకున్నటువంటి, తనకు లేనటువంటి అతనికి ప్రజలకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని చేయాలి తప్ప టీటీడీ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఆ రోజు ఈ రోజు కూడా వైఫల్యం అనేది ఉంటే అది టీటీడీ చైర్మన్ గానే భావించాలి. రెండోది ఏంటంటే ఇవాళ ఇందాక చాలా మంది వక్తలు చెప్పారు, ఆడ కింద ఏదో గృహాలు తీసేశారు, రోడ్లు మూసేశారు, వైసీపీ ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి, లేకపోతే టీడీపీ ఇది చేసింది అని. ఇవన్నీ కాదు. గత ప్రభుత్వంలో కానీ గత సాంప్రదాయం ప్రకారం కానీ వైకుంఠ ద్వార దర్శనం కోసం 10 రోజులకు అవసరమైన టికెట్లు నెలనాళ్లు ముందుగానే ముందస్తుగానే అమ్మి ఏ రకమైనటువంటి ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు ఏమైనా కానివ్వండి, గత ప్రభుత్వాలన్నీ ఇవాళ ఏ రోజు టికెట్లు ఆ రోజే అమ్ముతాం, కేవలం 3 రోజుల ముందే అమ్ముతాం. దీనిలో మాకున్న తెలివితేటలకు తోడు బిఆర్ నాయుడు గారి కుమారుడి సొంత మిత్రుడి కంపెనీ అయినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము జనాన్ని లైన్ లో పెట్టి తొక్కిసలాకుండా చేస్తామని చెప్పినటువంటి ఈ టీటీడీ పెద్దలు, ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు, బిఆర్ నాయుడే ద మెయిన్ టార్గెట్ ఆఫ్ దిస్. ఈ పరిస్థితికి కారణం బిఆర్ నాయుడే. బిఆర్ నాయుడు గారు మాత్రమే దీనికి బాధ్యత వహించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైంది? తొక్కిసలాట లక్షల మంది వచ్చినప్పుడు లేనటువంటి దుష్పరిణామం వాళ్ళ ఇంజరీ జరిగింది. జరిగినటువంటి విషయం బాధాకరం, జరిగినటువంటి విషయం చాలా శోచనీయం. కానీ ఇది రాజకీయ పార్టీలకు అంటకట్టే ప్రయత్నం చేసే కంటే టీటీడీ వైఫల్యంగా భావించండి. అక్కడ ఈ టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓని మించినటువంటి పెత్తనం చేస్తున్నటువంటి వెంకయ్య చౌదరిని కాపాడలేని వెంకయ్య చౌదరిని ఏం చేయబోతున్నారు? ఇది ముఖ్యంగా వెంకయ్య చౌదరి వైఫల్యమా? వెంకయ్య చౌదరి మీద వేటుపడుద్దా, బిఆర్ నాయుడు మీద వేటుపడుద్దా? అంతోటి ధైర్యం ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. విజయ్ గారు ఒక్క సెకండ్, హేమంత్ గారు ఏంటి చెప్పండి సార్. ఇది